శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగిన అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ముఖ్య అతిథిగా మాట్లాడిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆఫ్జోర్ రిజర్వాయర్ నిర్మించి పలాసకు నీరు తీసుకొచ్చేందుకు అప్పటి ఎమ్మెల్యే మాజీ మంత్రి గౌతు శివాజీ గెడ్డన్ దీక్ష చేశారు. రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు సహకారంతో 434 కోట్లు మంజూరు చేశామని గుర్తు చేశారు. ఆఫ్జోర్ నిర్మాణ పనులకు చకచక ప్రారంభించామన్నారు. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత ఆఫ్జోర్ను పడుకోబెట్టారని విమర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల శ్రీకాకుళం వచ్చినప్పుడు పలాసలో నెలకొన్న త్రాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని పలాస ఎమ్మెల్యే శిరీష విజ్ఞప్తి చేశారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆఫ్జోర్ రిజర్వాయర్ నిర్మాణం కోసం 90 కోట్ల రూపాయలను మంజూరు చేశారని వెల్లడించారు. ఆఫ్జోర్ రిజర్వాయర్ పనులకు రూల్స్ నిబంధనలు అడ్డొచ్చినా వాటిని ఖాతరు చేయకుండా పనులను ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. వేసవి దృష్ట్యా కేదరిపురం మీదుగా త్రాగునీరును పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీకి అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం నుంచి పలాస మున్సిపాలిటీ త్రాగునీరు అందించాలని ఆర్డబ్ల్యూఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ శశికుమార్ కు ఆదేశించామన్నారు. నెల రోజుల్లో పలాసకు త్రాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. పలాస మున్సిపల్ కమిషనర్ రామారావు పనితీరు బేషుగ్గా ఉందని కితాబిచ్చారు. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, కలెక్టర్ స్వప్నిల్ దినకర్, పుంట్కర్ తదితరులు ప్రసంగించారు. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో జిల్లా కార్యక్రమాన్ని పలాస మున్సిపాలిటీలో మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షురాలు గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి శిరీష గారు, కేంద్ర మంత్రివర్యులు చిరంజీవి రామ్మోహన్ నాయుడు గారు నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. చాలామంది మళ్ళీ అనుకుంటున్నారు 5 సంవత్సరాలు ఇటువంటి కార్యక్రమాలు ఇప్పుడు మనం చూడలేదు.
ఎందుకంటే ఒక ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు, మంచి నిర్ణయాలు తీసుకుంటే దాని తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు దాన్ని కంటిన్యూ చేసినప్పుడే ఆ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయం జరుగుతాయి. దానివల్ల ప్రజలకి మేలు జరుగుతుంది. దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో 14-19 ఒక స్వర్ణ యుగంలాగా పరిపాలన జరిగింది. ఇటు సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, ప్రజల భాగస్వామ్యం కానీ, పరిశుభ్రత కానీ, ఈరోజు అన్ని కార్యక్రమాలు శరవేగంతో జరుగుతున్నటువంటి సందర్భంలో దురదృష్టవశాత్తు 2019లో అధికారాన్ని పోగొట్టుకున్నాం. మళ్ళీ వైకుంఠ పాలిలాగా మళ్ళీ కిందకు వచ్చాం. 5 సంవత్సరాలు అందరూ కూడా మర్చిపోయారు, కార్యక్రమాలు కూడా మర్చిపోయారు, భాగస్వామ్యం అవ్వడం మర్చిపోయారు. మళ్ళీ ఆ కార్యక్రమాలన్నీ ఇప్పుడు ప్రారంభించి అందులో భాగ్యంగా అత్యంత ప్రాధాన్యత కలిగింది స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ప్రభుత్వమో, ముఖ్యమంత్రి, అధికారులు చేస్తే ఈ కార్యక్రమం విజయవంతం జరగదు. ఈ కార్యక్రమంలో 100% ప్రజలు భాగస్వామ్యం ఉంటేనే, ప్రజలకి కార్యక్రమం మీద అవగాహన కల్పిస్తే తప్ప ఈ కార్యక్రమం ఉపయోగపడదు. మేము అధికారంలోకి వచ్చేసరికి ఒక పాఠశాలకు వెళ్ళినా వరస్ట్ కండిషన్, ఒక ఆఫీస్కి వెళ్ళినా వరస్ట్ కండిషన్, ఏ రోడ్డు మీదకి వెళ్ళినా వరస్ట్ కండిషన్, డ్రైన్లు క్లియర్ చేసిన సందర్భాలు లేవు. ఒక పంచాయతీకి వెళ్ళినా, ఒక మున్సిపాలిటీకి వెళ్ళినా ఊరు ముందు చెత్తతో అత్యంత దారుణంగా గ్రామాలు, పట్టణాలు తయారయ్యాయి. దీన్ని మనం అధిగమించాలంటే, దీని నుంచి మనం మళ్ళీ స్వచ్ఛత సంపాదించాలంటే ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి. నీటి ప్రాజెక్టుల మీద పనిచేసినటువంటి వ్యక్తి ఈరోజు మన అందరితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన శశిభూషణ్ గారు, అలాగే మన కలెక్టర్ గారు స్వప్నిల్ గారు, మన ఎస్పీ మహేశ్వర్ గారు, అలాగే మన జేసీ గారు, చైర్మన్ గారు, మనకి కమిషనర్ గారు, మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పలాస అంటే మొట్టమొదటిగా గుర్తొచ్చేది మా ఆడపడుచులే. చాలా గట్టిగా ఏ విషయమైనా సరే నిలదీసి అడుగుతారు. ఏ సమస్య ఉన్నా సరే, ఏ లోపం ఉన్నా సరే వాళ్ళు ధైర్యంగా ముందుకు వచ్చి పలాసలో ఉన్నటువంటి ఆడపడుచులు చాలా ప్రాతినిధ్యం తీసుకొని, బాధ్యత తీసుకొని కార్యక్రమాలు చేస్తారు. అటువంటిది మీరందరూ కూడా ఈ ప్రోగ్రాంలో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మీరందరూ కూడా విచ్చేసినందుకు మా ఆడపడుచులకి, సోదరిమణులకు కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఆయన తాలూకా తపన మీ అందరికీ కూడా తెలుసు. ఆయన లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు కూడా ఒకే ఒక్క ధ్యేయంతో రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాష్ట్రం అభివృద్ధి చెందిన తర్వాత మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ ఫలాలు దక్కాలని అనుక్షణం కూడా పనిచేసినటువంటి వ్యక్తి. ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఒక ఉద్యమంలాగా కార్యక్రమాలు యజ్ఞంతో ముందుకు నడిపిస్తున్నారు. అందులో అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమం స్వర్ణ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం. మీ అందరికీ కూడా తెలుసు, మనం శరీరం ఎంత పరిశుభ్రంగా ఉంచడానికి మనం అందరం కార్యక్రమాలు చేసుకుంటాము, ఇల్లు పరిశుభ్రంగా ఉంచడానికి ఏ రకంగా కార్యక్రమాలు చేస్తామో, మన శరీరం, మన ఇల్లు ఏ రకంగా మనం ప్రాతినిధ్యం వహిస్తామో, ప్రకృతి మీద, పరిసరాల మీద అదే రకమైనటువంటి ప్రాతినిధ్యం వహించాలి. ఈ రోజు అనేక రకాలైన జబ్బులు మనం చూస్తున్నాం. క్యాన్సర్ వ్యాధి కూడా ఏ సంబంధం లేకపోయినా, వాళ్ళందరికీ కూడా ఎటువంటి చెడు అలవాట్లు లేకపోయినా క్యాన్సర్ వ్యాధి వస్తుంది. ఎందుకని చాలా పరిశోధనలు చేస్తే ఈ ప్లాస్టిక్ వల్ల, అపరిశుభ్రత వల్ల, లేకపోతే తినే తిండిలో అపరిశుభ్రత ఉండడం వల్ల దానికి కారణాలుగా తేలుతున్నాయి. అటువంటిది మన ఆరోగ్యం కూడా కాపాడుకోకపోతే ఒక్కసారి హాస్పిటల్కి వెళ్తే ఎన్ని లక్షలు ఖర్చు అవుతుందో మీ అందరికీ కూడా తెలుసు. ఒక సంవత్సరం పాటు మనం ఆదాయం ఎంతైతే మనం ఆదా చేసుకుంటున్నామో అదంతా కూడా ఒక్కసారి హాస్పిటల్ బారిన పడితే ఆ మొత్తం ఆదాయం కానీ మనం దాచుకున్నటువంటి డబ్బులన్నీ కూడా దానికే వెళ్ళిపోతున్నాయి. అదే రకంగా మీరు ఇప్పుడు నుంచి కార్యక్రమం మొదలైన నుంచి చూస్తున్నారు, ఆడపడుచులు కానీ ఉన్నవాళ్ళు కానీ ఒకటే ఊపుడు, అందరూ కూడా అలా ఊపుకుంటూనే ఉంటున్నారు. మార్చి నెలలో ఉన్నాం మనం. వేడి ఏ రకంగా ఉందో మీరు అందరూ కూడా చూశారు. గతంలో ఈ రకంగా ఉండేది కాదు. వేసవి అని అంటే ఎప్పుడో మే నెలలోనో జూన్ నెలలో చూసేవాళ్ళం. కానీ ఈరోజు ఫిబ్రవరి నుంచే మనకి వేసవి కాలం,
40 సెంటీగ్రేడ్లు ఇప్పుడే దాటిపోతుందనంటే ప్రకృతిలో కూడా ఎంత మార్పు వచ్చిందో మీరు అందరూ కూడా గమనించాలి. వాతావరణం కూడా మారిపోయింది. ఎప్పుడు వర్షాలు పడుతున్నాయి, ఎప్పుడు ఎండగా ఉంటుంది, చలి ఎప్పుడు ఉంటుంది, పొగమంచు ఎప్పుడు కురుస్తుందో ఏ ఒక్కరం కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితి. అది కూడా ఎందుకనంటే ప్రకృతి మీద శ్రద్ధ వహించలేకపోవడం వల్ల వాతావరణంలో కూడా మార్పులు వచ్చాయి. కార్యక్రమాన్ని చేపట్టిన ముఖ్యమంత్రి గారికి మరియు ఇతర పెద్దలకు, ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని పట్ల ఇటు ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎంతటి ఇంపార్టెన్స్ తో పనిచేస్తున్నారో తెలియడానికి ఈరోజు వేదికలు అలంకరించిన పెద్దలు, రాష్ట్ర కలెక్టర్, జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారితో పాటు ఇక్కడికి విచ్చేసిన మన జిల్లాకి ప్రత్యేక అధికారిగా ఈ జిల్లాలో ఉన్న ప్రజల ఇబ్బందులు, ఇక్కడికి వచ్చే అనేక సమస్యలు తన ధైర్యశీలిలో పరిష్కరించడానికి మన జిల్లాకి విచ్చేసి మొట్టమొదటి కార్యక్రమానిగా మన పలాసకి విచ్చేసిన శశిభూషణ్ గారికి, అలాగే రాష్ట్ర మంత్రివర్యులుగానే కాకుండా పలాస నియోజకవర్గానికి గౌతి కుటుంబానికి కుటుంబ సభ్యులుగా మనందరికీ సుపరిచితులైన అచ్చెన్నాయుడు గారికి, ఇక రామ్మోహన్ నాయుడు గారి గురించి మనం ఎవరికి చెప్పుకో అవసరం లేదు. దేశం మొత్తం ఆయన పేరు చెప్తే ఈరోజు తెలుస్తుంది. అలాంటి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి మరియు ఈ మున్సిపాలిటీని నిర్వహించడంలో గత 8 నెలలుగా నాకు సహకరిస్తున్న చైర్మన్ గారికి మరియు కమిషనర్ గారికి, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సార్, పలాస సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీ అండి. మన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి మా అందరి తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలుపుకుంటున్నాను, ధన్యవాదములు. అలాగే ప్రతిసారి ఇక్కడ చాలా మంది మా ఆడపిల్లలు వచ్చారు, వాళ్ళందరూ రావడానికి కారణం కూడా చెప్తున్నాం సార్. మార్చి నుండే మాకు మంచినీటి ఇబ్బందులు రెడీ అయిపోయాయి. బిందెలు పట్టుకొని 5 రోజులకు ఒకసారి మున్సిపాలిటీకి వెళ్ళే ఇబ్బందులు గత ప్రభుత్వంలో పడ్డారు సార్. అయితే ఈ గవర్నమెంట్ రాగానే కలెక్టర్ గారి చొరవతో ముఖ్యమంత్రి గారి ఇచ్చాపురం వచ్చినప్పుడు మాకు ఇటు జేజేఎన్ స్కీమ్ నుంచి కానీ లేకపోతే ఉద్దానం స్కీమ్ నుంచి కానీ ఈ సంవత్సరం వేసవి నుండి కూడా మాకు ఇబ్బందులు లేకుండా వాటర్ కావాలని అడిగితే ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు సార్. దానికి తగ్గట్టే కలెక్టర్ గారు, జేసీ గారు కూడా రకరకాలుగా మాకు సహాయపడుతున్నారు. దయచేసి నీటి కష్టాలు తెలిసిన వారు, ముఖ్యంగా ఆఫ్ స్టోర్ గురించి ప్రత్యేక అధికారిగా గతంలో పనిచేసిన వారు, మీరు మా జిల్లాకి రావడం నిజంగా మా పలాస మేము చేసుకున్న అదృష్టం. మాకు ఈ వేసవి నుండి కూడా నీటి ఇబ్బందులు లేకుండా పలాస మున్సిపాలిటీని, ముఖ్యంగా మా ఆడపిల్లలకి నేను ఇచ్చిన మాట నిలబెట్టుకునేటట్టు మీరు సహకరిస్తారని మీరు కలెక్టర్ గారికి కోరుకుంటున్నాం సార్. రెండోది, మున్సిపల్ డిపార్ట్మెంట్ తరఫున మనం చేసిన కార్యక్రమం మొదటి అంటే మన ఇంటి నుంచి చెత్త ఖచ్చితంగా శానిటరీ వర్కర్కి, మీ ఇంట్లో వచ్చే శానిటరీ వర్క్కి ఇవ్వడం, అదే మొదటి అంశం. అంటే డోర్ టు డోర్ 100% డోర్ టు డోర్ కలెక్షన్. మన ఇంటి నుంచి ఆ చెత్త పక్కన ఉన్న కాలువలు కానీ పక్కన ఉన్న రోడ్ మీద కానీ లేకపోతే ఎక్కడో చోట్ల మన ఇంటి దగ్గర లేదు నాకు ఇష్టం లేదు అంటే ఎక్కడో చోట్ల చెత్త పాడేయకుండా మీ ఇంటికి ప్రతిరోజు ఒక శానిటరీ వర్కర్ వస్తారు, ఈ పారిశుద్ధ్యం కార్యకర్త వస్తారు, లేకపోతే ఒక గ్రీన్ అంబాసిడర్ వస్తారు. దయచేసి ఆమె చేతిలో లేకపోతే అతని చేతిలో అతని దగ్గర ఒక డబ్బా ఉంటుంది, అతనికి మాత్రమే చెత్త ఇవ్వడం, అది మొదటి మనకి బాధ్యత ఉంది. రెండో బాధ్యత అంటే ఇప్పుడు మన మున్సిపాలిటీ ఆ చెత్త తీసుకుని అది కూడా మనమే సోర్స్ అగ్రిగేషన్, తడి చెత్త పొడి చెత్త చేసుకుని మన మున్సిపాలిటీ వర్కర్కి ఇవ్వడం 2 బాధ్యత. 3 బాధ్యత మున్సిపాలిటీది ఉంది, లేకపోతే లోకల్ బాడీది ఉంది. ఆ చెత్త తీసుకుని ప్రాపర్గా డిస్పోజ్ చేయడం అంటే సైంటిఫిక్గా చెత్త తీసుకొని ఊర్చివర పాడడం కాదు. మన దగ్గర ఈ ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఉంటాయి, ఆ ప్రాసెసింగ్ ప్లాంట్స్లో ఈ తడి చెత్త నుంచి ఎరువు తయారు చేయడం, అలాగే ఈ పొడి చెత్త ఈరోజు నడుస్తూ ఉంది, నిర్వహణ చేయడం జరుగుతూ ఉంది. ఈ నెల ముఖ్యమంత్రి గారు, మన సీఎం గారు ఇంకొక చెప్పారు, విజయవాడలో ఉన్న రాష్ట్ర స్థాయి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్కు ఒక్కొక్క ఆఫీసర్కు ఒక్కొక్క జిల్లా కేటాయిస్తూ స్పెషల్ ఆఫీసర్గా పంపించారు. నాకు అయితే శ్రీకాకుళం జిల్లా అలవాటు అయింది, చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ పలాస మున్సిపాలిటీలో ఈ ప్రోగ్రాంకి రావడం ఇంకొక సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంత ఉత్సాహము నేను చూశాను జిల్లా కలెక్టర్ గారి ద్వారా, ఇక్కడ ఉన్న ఇతర